ఆధ్యాత్మిక మిత్రులారా, శూర్పణఖ ఎప్పుడైతే జనస్థానానికి వెళ్ళి ఖరదూషణాదులకు ఆ 14 మంది రాక్షస యోధులను రాముడు ఒక్కడే సంహరించాడని చెప్పడంతో వెంటనే కరుడు ఒక మానవుడు ఇంత పని చేశాడా అనే ఉద్దేశంతో తన 14,000 మంది రాక్షస యోధులను తీసుకుని తన సోదరుడైనటువంటి దూషణుడు, తన సైన్యాధిపతి అయినటువంటి త్రిశిరుణ్ణి కూడా తీసుకుని శూర్పణఖ మార్గం చూపించగా జనస్థానం నుండి పంచవటి వైపు రాసాగారు. శ్రీరాముడు లక్ష్మణుడితో ఖరదూషణాదులతో భయంకరమైన యుద్ధం జరగబోతోంది. ఇప్పుడు సీతను రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీవు దట్టంగా అల్లుకున్న చెట్ల మధ్య పర్వతంలో ఉన్న ఏదో సొరంగ మార్గంలో సీతను ఉంచి ఆమెకు రక్షణగా నీవు ఉండాలి అని చెప్పి తను యుద్ధానికి సిద్ధమై వెళతాడు. 14,000 మంది రాక్షస వీరులు ఓ పెద్ద సైన్యంగా కనిపిస్తూ ఉంటే రాముడు ఒక్కడు ఒక పక్కన ఉంటాడు. అదే సమయంలో దేవతలు కూడా వచ్చి వీరిని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మునులందరూ కూడా కోరుకున్నది ఈ ఖరదూషణాదులను సంహరించడం కోసమే రాముణ్ణి దండకారణ్యంలో ఉండమని చెప్పి మునులందరూ కోరింది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా అలా చూస్తున్నారు. ఈ రాక్షస వీరులందరూ కూడాను తమ ఆయుధాలని, పెద్ద పెద్ద బండరాళ్లను రామునిపై వర్షంలాగా కురిపిస్తూ ఉన్నారు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే సమ్మోహనాస్త్రాన్ని వాళ్ళపైకి వదులుతాడు. వదిలేటప్పటికీ ఆ సమ్మోహనాస్త్రం ప్రభావంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా తన ఎదురుగా ఉన్నవాడు రామునిగా కనిపించడం మొదలు పెడతాడు. దానితో ఇతను రాముడైన ఉద్దేశంతో వాడు వీడిపై యుద్ధం చేస్తూ ఉంటాడు, వీడు వాడిపై యుద్ధం చేస్తూ ఉంటాడు. అలాగే చాలా మంది సామాన్యులైనటువంటి సైన్యం నశించిపోతుంది. ఏమిటి ఆశ్చర్యం అనేటప్పటికి అప్పుడు దూషణుడు చెప్తాడు, ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు, దాని మీద వీళ్ళు అమాయకత్వంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకుని చనిపోతున్నారు, నువ్వు వెంటనే దానికి ఆ అస్త్రాన్ని నువ్వు ఉపసంహరించేటట్టు చేసి వేరే అస్త్రాన్ని ప్రయోగించమంటాడు. అప్పుడు కరుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించడంతో ఆ ప్రభావం నుంచి వీళ్ళందరూ బయటకు వస్తారు. అప్పుడు దూషణుడు తన ధనుస్సు తీసుకుని రాముని పైకి యుద్ధం చేస్తూ ఉంటాడు. అనేక మంది ఈ ధనుస్సులు పట్టగల వారందరూ కూడా రామునితో యుద్ధం చేస్తుంటే రాముడు అక్షయ తునీరాల నుంచి బాణాలను తీస్తూ ఒకేసారి అనేక రకాలైనటువంటి ఆయుధాలను వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటాడు. రామరావణ యుద్ధంలో కూడా ప్రయోగించినటువంటి అద్భుత అస్త్రాలన్నింటినీ కూడా రాముడు ఈ యుద్ధంలో ప్రయోగిస్తాడు. ఆ రకంగా ఈ దూషణుడు తన 2 చేతులతోనూ ఆయుధాన్ని ప్రయోగిస్తూ ఉంటే మొట్టమొదటగా శత్రువుల్లో భయం ఉత్పన్నం కావడం కోసం శ్రీరాముడు దూషణుని యొక్క 2 భుజాలను ఖండిస్తాడు. ఆ తర్వాత అతన్ని వక్షస్థలంపై బాణం వేసి అతన్ని మరణించేటట్టు చేస్తాడు. దానితో సైన్యం అంతా భయపడిపోతుంది. అప్పుడు జృంభకాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యాన్ని అందరినీ కూడా
తుత్తినీలుగా చేస్తూ వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. అలాగ ఎంతో సమయం అయి జరిగిన తర్వాత ఇక కరుడు, త్రిశిరుడు మాత్రం మిగులుతారు. 14,000 రాక్షస వీరులందరూ కూడా ఆ యుద్ధంలో మరణిస్తారు. అప్పుడు త్రిశిరుడు తన 3 శిరస్సులతోనూ కోపంగా చూస్తూ రాముడిపైకి అనేకమైనటువంటి ఆసురాస్త్రాల్ని ప్రయోగిస్తూ ఉంటాడు. శ్రీరాముడు ఒకేసారి 3 అస్త్రాలను ప్రయోగించి త్రిశిరుని యొక్క 3 శిరస్సులను ఖండిస్తాడు. ఇక ఆ తర్వాత కరుడు, రాముడు మిగులుతారు. అప్పుడు కరుడు చాలా విపరీతమైన కోపంతో, నా సోదరుణ్ణి, నా సైన్యాన్ని సర్వనాశనం చేశావు, నిన్ను చంపి వాళ్ళకి రక్త తర్పణాలు ఇస్తాను అని చెప్పేసి మహాక్రోధంతో అతడు అనేకమైనటువంటి మాయా విద్యతో అనేక రకాల ఆయుధాలని రాముడి వైపు ప్రయోగించడం, రాముడు వాటన్నిటినీ తుత్తునీలు చేయడము, అతని ఆయుధ సంపత్తి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాల వృక్షాలను వాటిని పెరికి రామునిపైకి విసరడము, రాముడు గాలిలోనే వాటిని తన బాణాలతో తుత్తునీలు చేయడము, ఆఖరుని కరుణ్ణి కూడా దివ్యాస్త్రంతో వధిస్తాడు. దానితో కైకేయి మాత ఏ ఉద్దేశంతో అయితే రాముణ్ణి దండకారణ్యానికి పంపిందో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అంతేకాకుండా మునులు కోరిన దశరథుడు రాక్షసులపై యుద్ధానికి రాలేదన్న అపవాదు తొలగింది. అప్పుడు ఈ 14,000 మంది రాక్షస వీరులను సంహరించి శ్రీరాముడు పంచవటికి వస్తాడు. హరి ఓం.